ధనత్రయోదశి అనే మాట వినంగానే అందరికీ ఒకసారి ఎక్కడ లేనటువంటి ఒక ఆనందం కలుగుతుంది. కారణం ఏమిటి అంటే, ఏ తిథికి ముందు ధనము అనే పదం మనం వాడం. ధనము అనేటటువంటి పదం మనం వాడేటటువంటి ఏకైక తిథి ఇదే. కాబట్టి ధనత్రయోదశి ఏమిటి దీని ప్రత్యేకత అని చాలామంది ఎదురు చూస్తారు. మీకు తెలుసో తెలీదో, ధనము అంటే ఏదో వచ్చేటటువంటి ఒక డబ్బే కాదు. ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనమశ్నుతే అంటారు. అగ్ని ఒక ధనం, వాయువు ఒక ధనం. నిజమా కాదా? ఏమ్మా నువ్వే చెప్పు. అగ్ని ఒక ధనం, అవునా కాదా? ఎందుకు అంటే, 1 డిగ్రీ టెంపరేచర్ శరీరంలో మారిందనుకో దేనికి పనికిరాం. ఇప్పుడు కోవిడ్ వచ్చి అందరికీ తెలుస్తూనే ఉంది. ధనం వాయుర్, మన శరీరంలో వాయువు ముక్కులో పీలుస్తున్నాం కాబట్టి ఆనందంగా తిరుగుతున్నాం. ఒక్క క్షణం ఆగితే అసలు తట్టుకోలేం, విలవిల్లాడిపోతాం. నీళ్లలో ఎవరినైనా ముంచితే తెలుస్తుంది ఆ బాధ ఏమిటి అనేది. ధనం సూర్యో, సూర్యనారాయణమూర్తి ఒక ధనం. ధనం వసు, భూమి ఒక ధనం. ఆవిడ లేకపోతే తిండి లేదు, తిప్పలు లేవు, నీళ్లు లేవు, ఏం లేవు. ధనం వసు, ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో, వీటన్నిటినీ శాసించేటటువంటి ఇంద్రుడు ఒక ధనం. బృహస్పతిర్, మన బుద్ధి ఒక ధనం. ఇవన్నీ ఉన్నా వాడుకోగలిగే తెలివితేటలు లేకపోతే వృధా. కాబట్టి గురువుగా ఆయన లోపల ఉండాలి. ధనం బృహస్పతిర్ ధనం వరుణం ధనమశ్నుతే, ఆ పైన ఉండేటటువంటి మేఘాలు ఒక ధనం. ఇన్ని ధనాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ధనత్రయోదశి అంటే, ఈ త్రయోదశి రోజు ఎవరు జాగ్రత్తగా ఆచరిస్తారో ఒంట్లో ఇన్ని ధనాలుతో పాటు బయట లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలిగి బయట ప్రకృతిలో ఉండేటటువంటి ధనాలన్నింటినీ కూడా మనం పొందగలిగేటటువంటి వాళ్ళం అవుతాం. అందుకని దీన్ని ధనత్రయోదశి అంటారు. దీనికి కారణం ఏమిటి అంటే, పూర్వము క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఆ క్షీరసాగర మథనంలో అమృత భాండం వచ్చింది. ఆ అమృత భాండం పుట్టినటువంటి రోజు ఇవాల్టి రోజు. అందుకనే మన శరీరంలో అమృతత్వమైనటువంటి లక్షణాలు రావాలన్నా, యముడి నుంచి వచ్చేటటువంటి బాధల నుంచి మనం దూరం పోవాలన్నా, ఏం చెయ్యాలన్నా క్షీరసాగర మథనంలో మనకి ధన్వంతరి అమృత కలశాన్ని తీసుకొని వచ్చినటువంటి రోజు కాబట్టి ఇవాల్టి రోజున లక్ష్మీ అమ్మవారికి భ్రాత సోదరుడైనటువంటి అమృతం, ఆ అమృతము అనేటటువంటిది వచ్చిందంటే లక్ష్మీ అమ్మవారు వచ్చారు, అమృతము వచ్చింది. కాబట్టి దీన్ని ధన త్రయోదశి అనే పదంతో చెప్తారు. ఈ కథ దానికి సంబంధం ఉంది. ధనము అనగానే మనకి పులకరించే కారణం, మన శరీరం లోపల ఉండే ఈ ధనాలు, బయట ఉండే ధనాలు ఒకటిగా ఉండి మనం బలంగా ఉండడం, అదే నిజమైన ధనం.